నమస్తే, వెల్కమ్ టు ప్రిన్స్ టీవీ. నమస్కారం. నా పేరు గుజ్జా లక్ష్మణ్ కుమార్, వైఎస్ఆర్సీపీ ఎస్టీ సెల్ సంయుక్త కార్యదర్శి మరియు ఆహార భద్రత సలహా మండలి సభ్యుని. మరి అనంతపురం నగరంలో ఒక 2 రోజుల కిందట గుజ్జల నగేష్ అనే వ్యక్తి మీద టీడీపీ చెందినటువంటి కొందరు హత్యాపయత్నం చేశారు. దాంట్లో ముఖ్యంగా జయరామ్ నాయుడు అనే వ్యక్తిని, ఆయన అనుచరుల్ని పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. మరి దాని మీద నిన్నటి రోజున ఏదైతే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి దగ్గుపాటి ప్రసాద్ గారు స్టేషన్ ముందు ధర్నా చేస్తూ, అలాగే పోలీసులు ఏకచక్రంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అలాగే అనంతపురం ఎమ్మెల్యే శాసనసభ్యులు అనంతపురం రెడ్డి గారు ప్రోత్సహిస్తారని చెప్పి మాట్లాడుతున్నారు. మేము ఇప్పుడు ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాం. దగ్గుపాటి ప్రసాద్ గారు, గిరిజనులపైన దాడి జరిగితే చట్టం తన పని తను చేయకూడదా? అంటే గిరిజనులపైన దాడి జరిగితే మీ టీడీపీ నాయకులకు పూలదండలు వేసి పోలీసులు ఏమన్నా హారతి పట్టాలా? అంటే గిరిజన అంత చిన్న చూప మీకు. గతంలో ఏమో మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గిరిజనులకు చదివే రాదు అని కేవలం చేసి మాట్లాడతారు. ఈరోజు అనంతపురం నగరంలో పట్ట పగలు కన్నులో కారపూడి కొట్టి హత్యాపేతం చేస్తే వాళ్ళపైన పోలీసులు చర్యలు తీసుకుంటే నువ్వు ఏ విధంగా స్టేషన్ కూర్చొని ధర్నా చేశావు? అంటే నువ్వు గిరిజన తీసుకున్న విలువ ఇదేనా? నువ్వు అసలు గిరిజన ఓట్లు అడిగేకి నీ హక్కు ఉందా? ఈరోజు నగరంలో 10,000 పైచులకు గిరిజన ఓట్లు ఉన్నాయి. నువ్వు ఏ విధంగా గిరిజన మొహమ్మద్ ఓట్లు అడుగుతావు అని హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా జయరామ్ నాయుడు అనేటువంటి వ్యక్తి కూడా అనంతపురం నగరంలో చుట్టుపక్కల అంతా కూడా కబ్జాదారుడు. గతంలో టీడీపీలో పనిచేసినప్పటికి కూడా రాజస్థాన్, కిర్గిస్థాన్ నుంచి చూసుకుంటే అనంతపురం రాప్తాడ్ పరిధిలో ఎస్సీ భూములను దోచేసి 8 ఎకరాల పైచలతో భూములు దోచేసి, అలాగే పెద్దంపల్లి దగ్గర కూడా నువ్వు 8 ఎకరాల భూములు దోచేసావు. అన్ని ఎస్సీ భూములు దోచేసి ఈరోజు నువ్వు ఎస్సీల పాపాత్మైనావు జయరామ్ నాయుడు. అలాంటి వ్యక్తులు ఈరోజు వీళ్ళపైన దాడులు చేస్తూ అనంత వెంకటరామరెడ్డి ప్రోత్సహిస్తాను. ఆ అనంత వెంకటరామరెడ్డి గారు ప్రోత్సహించి వింటే గత 5 ఏళ్లలో ఒక్క టీడీపీ నాయకుడు కూడా ఆయన కూడా తిరిగేవాడు కాదు. ఆయన ఏ పొద్దు కూడా హత్య రాజకీయాలకు కానీ, దోపిడీలకు కానీ, కబ్జాలకు కానీ ప్రోత్సహించాడు. కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎదిగించడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు తప్ప ఆయన ఇలాంటి దానికి పోడని చెప్పేసి హెచ్చరిస్తూ, భవిష్యత్తులో నాయుడు నీ లెక్క కంపల్సరీ తేలుస్తాం. నువ్వు ఏవైతే కబ్జాలు చేసినావో అవన్నీ కూడా బయటికి తీసి చట్టపరంగా ఏమైతే చర్యలు తీసుకోవాలో అవి తీసుకోవడంలో ప్రయత్నం చేసి తెలియజేస్తూ, ఈ విషయంపై ఎస్టీ కమిషన్ కూడా మేము ఒక నివేదిక పంపించి ఈ కేసులో ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు శిక్ష పడేలాగా కూడా చేస్తామని చెప్పేసి మా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం.